మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అందమైన ప్రయాణం చేయాలని కోరుకుంటుందండి. అలాంటి కోరికల్లో ఒక అందమైన రేవు ప్రయాణం ఉందండి. ఈ రేవు ప్రయాణము రోజుకి 12 గంటలు ఉదయాన్నే 6 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు అందమైన రేవు ప్రయాణం ఉందండి. ఈ రేవు ప్రయాణం చేసిన వాళ్ళకి అబ్బా! ఎంత బావుంది అనే విధంగా చుట్టూరు ప్రకృతికి అందమైన మేఘాలు కనిపించే అద్భుతమైన సీనరీస్ అండి. ఎటు చూసినా అందంతో కూడినటువంటి అద్భుతమైన కోనసీమ రేవు ప్రయాణం అండి. ఈ రేవు ప్రయాణం చేసిన వాళ్ళందరికీ గుండెల్లో రాయి పడినట్టుగా అందమైన అనుభూతి కలుగుతుందండి. అలాంటి రేవు ప్రయాణమే మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కరవాకు రేవు అండి. కరవాకు నుంచి వాడల రేవు వరకు వెళ్ళే అందమైన రేవు ప్రయాణం ఎలా జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ అండి, నేను మీ వైవిఎస్ రాఘు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేవాడికి అందమైన ప్రకృతి, మన ప్రకృతిలో అందమైన ప్రయాణాలు అనేవి చాలా జరుగుతూ ఉంటాయండి. అలాంటి అందమైన ప్రయాణాల్లో ఒక రేవు ప్రయాణం అనేది ఉందండి. అదేనండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కరవాకు, అదేనండి మామిడికుదురు మండలంలోని కరవాకు అనే రేవు పట్టణం ఒక ప్రత్యేకమైందండి. ఈ రేవు ప్రయాణం నుంచి అవతల వైపున ఉన్నటువంటి వాడల రేవు వరకు ఒక అందమైన రేవు ప్రయాణం అండి. ఈ రేవు ప్రయాణం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక అందమైన లొకేషన్ కనిపిస్తుందండి. అలాంటి అద్భుతమైన లొకేషన్ ఈ వీడియో రూపంలో చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పడవ జర్నీ అనేది ఎంత అందంగా జరుగుతుంది. ఇక్కడ ఈ జర్నీతో పాటు ఇక్కడ చుట్టూరు ఉండేటువంటి అద్భుతమైన లొకేషన్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి. ప్రతిరోజు అందమైన ప్రయాణం అనేది ఈ రేవు పట్టణంలోనే జరుగుతుందండి. అలాంటి పడవలో రేవు ప్రయాణం అనేది ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఎప్పుడు నిరంతరం సాగుతూనే ఉంటుందండి. అలాంటి అద్భుతమైన లొకేషన్ చూసుకుంటూ ఈ రేవు ప్రయాణం అనేది సాగుతున్నామండి. ఈ రోజు ఈ పడవలో జరుగుతున్నటువంటి అందమైన ప్రయాణము అమావాస్యకి పౌర్ణానికి జరిగేటువంటి అందమైన ప్రయాణం అండి. ఎందుకంటే పోటుగా ఉన్నప్పుడు ఈ యువతల వైపున ఉన్నటువంటి చిన్న కాలువ టైప్ లో ఉన్న ప్రదేశం నుంచి బయలుదేరుతుందండి. ఇలాంటి అందమైనటువంటి లొకేషన్ లో అద్భుతమైన పడవ దృశ్యాలు, ఆ చుట్టుపక్కల ఉండే మడడువులు అన్ని చూసుకుంటూ కొద్ది ముందరకు వెళ్ళామండి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం అంతా వచ్చి కొద్ది మనం కేసినపల్లికి వెళ్ళేటువంటి గొల్లపాలెం కేసినపల్లికి వెళ్ళేటువంటి రూట్ వరకు కొద్ది దూరం వరకు పడవ వెళ్ళడం జరిగిందండి. అలాంటి అద్భుతమైన దృశ్యాలు అనేవి తక్కువగా కనిపిస్తాయనే ఉద్దేశంతో ఈ మడడువులన్నింటినీ అద్భుతంగా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో తీస్తున్నానండి. ఇక్కడ చూడండి, అందమైన పక్షులు, అలాగే అక్కడ కనిపిస్తున్నటువంటి చెట్లు అన్ని ఎలా కనిపిస్తున్నాయో, అలాగే ఇక్కడ గ్రీనిష్ అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుందండి. అలాగే ఆకాశం చూస్తే కనుక నీలంగా కనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన లొకేషను మన లైఫ్లో చూడాలంటే కనుక మనం కోరంగి వెళ్ళాలండి. కోరంగి అనేది వెళ్ళక్కలేకుండానే మన కరవాకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందమైన మడడుగులను చూసుకుంటూ వెళ్తున్నమాట. అలా కొద్ది ముందరకు వెళ్ళేటప్పటికి అందమైనటువంటి ఒడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది వాడల రేవు వరకు జరిగిందండి. ఈ అందమైన రేవు ప్రయాణం అనే లొకేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి.
అందమైన లొకేషన్ చూడడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ తెలిసిన వ్యక్తిని దింపడం జరిగిందండి. అలా తెలిసిన తర్వాత ఇక్కడ ఈ పడవని మళ్ళీ వెనక్కి రిటర్న్ చేస్తున్నారన్నమాట. అంటే ఓడల రేవు అనేది ప్రయాణం సాగుతుందండి. అంటే మన రేవు అనేది అద్భుతమైన లొకేషన్తో కూడినటువంటి దృశ్యం అండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి లొకేషన్ చూస్తే కనుక చాలా అందంగా కనిపిస్తుందండి. ఇలాంటి అందమైన లొకేషన్స్ చాలా తక్కువ టైం కనిపిస్తుంటాయి. అలాంటి లొకేషన్లో కొన్ని షార్ట్స్ని కొన్ని వీడియోస్ తీసి ఈ ఫుల్ వీడియోనే తయారు చేశానండి. ఎందుకంటే ఇంత అందమైన లొకేషన్ అనేది మన ఏరియాలో అంటే మన కోనసీమ ప్రాంతంలో ఉందని చాలా తక్కువ మందికి తెలుసండి. అలాంటి అద్భుతమైన లొకేషన్ అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నామంటే చూడండి, ఇక్కడ కనిపిస్తున్న మడ అడవులే కాకుండా అక్కడ కనిపిస్తున్నటువంటి కొంగలు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయండి. అలాంటి నేచురల్గా కనిపించేటువంటి అందమైన దృశ్యాల్ని మన సెల్ ఫోన్లో బంధించి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే కనుక మన యూట్యూబర్స్ అందరూ వ్లాగ్స్ అంటే బాగా ఇష్టపడతారనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ దృశ్యాలు. ఇలా అందమైన ప్రయాణంలో జనాలందరూ ఇలా కూర్చుని బైకులు పట్టుకునే వాళ్ళు కొంతమంది పట్టుకుంటూ ఉంటారండి. అలా పట్టుకుంటూ ఈ అందమైన దృశ్యం అనేది చూడొచ్చండి. ఇక్కడ కనిపిస్తున్న ఒడ్డు అనేది కనిపిస్తుంది. మనకి ఇందాడ కనిపించేటువంటి ప్రదేశంతో పాటు ఈ ఒడ్డు నుంచి కూడా వెళ్తూ ఉంటుందండి. ఇలాంటి ప్రయాణం అనేది అతి తక్కువగా చూస్తాం. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోదావరి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అలాగే అక్కడ మేఘాలు కూడా ఏదో గ్రాఫిక్స్ లో పెట్టినట్టుగా అద్భుతంగా కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? అలాంటి అద్భుతమైన దృశ్యాలు చూడాలంటే మా కోనసీమకు రండి. అందులో ఉన్నటువంటి ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైన లొకేషన్స్ మీ కెమెరాలోనే కాదు ఆ సినిమా షూటింగ్ లో కూడా ఉపయోగపడతాయండి. అలాంటి అద్భుతమైన లొకేషన్ అండి. అంటే ఇక్కడ కరవాకు రేవు దగ్గరలోనే అన్నా చెల్లెలు గొట్టు ఒకటి ఉందండి. ఎందుకంటే మన కోనసీమ జిల్లాలో అన్నా చెల్లెలు గొట్టు అంటే కనుక అంతర్వేది చెప్తారండి. అలాగే కరవాకు దగ్గరలో కూడా ఉందండి. అలాంటి అద్భుతమైన దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చండి. చూడండి, ఇలా ముందరికి వెళ్ళి కొద్ది చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఒక్కొక్కసారి ఈ రేవు పోర్ట్లో ఉన్నప్పుడైతే కనుక చాలా భయంకరంగా ఊగుతుందండి. ఆ టైంలో అయితే మనకి గుండెల్లో రాయి పడుతుందండి. అలాంటి అద్భుతమైన దృశ్యాలు చూసుకుంటూ ముందరకు బయలుదేరుతున్నామండి. ఈ రోజు కరవాకు నుంచి మనం వాడల రేవు రావడం జరిగిందండి. అలాగే వాడల రేవు నుంచి కరవాకు రిటర్న్ అవుతున్నామండి. ఈ రిటర్న్ అవుతుంటే కరవాకు నుంచి వాడల రేవు వస్తున్నటువంటి అందమైన పడవ దృశ్యాన్ని కూడా చూడొచ్చు అన్నమాట. అక్కడ వచ్చేటువంటి అలలకి అక్కడ ఊగుతున్నటువంటి పడవ అనేది ఎలా ఉందో చూడండి. అందులోకి సింగిల్ గా ఉంటే కనుక వేగానికి ఎక్కువగా ఊగుతూ ఉంటుంది మేడం. ఒకసారి పడిపోయినట్టు అంత ఫీల్ అవుతుందండి. అలాగే ఇక్కడి నుంచి ప్రయాణం అనేది సాగుతున్నాం. అంటే జనాలు ఎక్కువగా కూర్చుంటే కనుక ఈ పడవ ఊగడం అనేది తక్కువగా ఉంటుంది. చూడండి, అలా ఊగుతున్నా సరే అలా ముందరకు వెళ్తూనే ఉన్నామన్నమాట. అంటే ఈ ప్రయాణం చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఇంత అద్భుతమైన లొకేషన్ అనేది మన కోనసీమ జిల్లాలో ఎక్కడా కనిపించదండి. అలాంటి అద్భుతమైన లొకేషన్ మన కరవాక వాటర్ రేవు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుందండి. అలాగే ఈ రేవు ప్రయాణంలో ప్రతి ఒక్కరు బైకులు పట్టుకుని అలా నుంచునే ఉంటారు అన్నమాట. చూడండి, ఆ వేగానికి ఎలా ఊగుతుందో. అలా ఊగుతున్నప్పటికీ ఇక్కడ కనిపిస్తున్న అన్నా చెల్లెలు గొట్టు కూడా చూడొచ్చు అన్నమాట. చూస్తున్నారండి, ఆ దూరంగా కనిపించేది అన్నా చెల్లెలు గొట్టు అన్నమాట. ఈ రేవు ప్రయాణం చేయాలంటే ప్రతి ఒక్కరికి గుండెలు సాహసంగా పెట్టుకుని బయలుదేరాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ సాహసం చేసిన తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుందండి. అటువంటి అందమైన ప్రయాణము మనం కరవాకు నుండి బయలుదేరి అందమైన ప్రయాణం అండి. ఈ రేవు ప్రయాణాలు అనేవి చాలా తక్కువ మంది చేస్తుంటారండి. మేము ఎప్పుడూ నిత్యం చేసేటువంటి అందమైన రేవు ప్రయాణం అండి. ఈ రేవు ప్రయాణం అనేది చూసి కొద్ది చూడాలనిపించే అందమైన ప్రయాణం. చూడండి ఎలా వెళ్తున్నామో.
చూస్తున్నారు కదండి, ఈ రేవు ప్రయాణం అనేది మన ఓడల రేవు నుంచి కరవాకు వస్తుంటే అందమైన దృశ్యం అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న చెక్క ఉంది కదండి, ఆ చెక్కని ఈ పడవకి కట్టిన తర్వాత మనం దిగడం జరుగుతుందండి. చూడండి, అలాగే ఈ చెక్కని ఎలా కడుతున్నారో కూడా చూడొచ్చు మాట. ఇక్కడ పడవను నడిపేటువంటి వ్యక్తులు చాలా డేర్ అండ్ డాషింగ్ గా నడుపుతూ ఉంటారండి. చూడండి, ఇక్కడ నడుపుతున్న దృశ్యాలు కానీ అక్కడ పడవ అనేది ముందరకు వెళ్లకుండా ఉండడం కోసం తాడును కూడా కడుతున్నారు అనమాట. ఇలా ఊసను గుచ్చి ఆ తాడును కట్టిన తర్వాత ఇక్కడ అనేది ఆ చెక్కను కడతారన్నమాట. అలా ఎప్పుడైతే చెక్కను కట్టారో ఆ చెక్కను కట్టడంతో మనం కిందకి దిగుతామండి. చూడండి, అలాగే పడవను ఒక పక్కకి లాగిన తర్వాత ఈ పడవని బైక్స్ అన్ని దింపడం కూడా జరుగుతుందండి. చూడండి ఎలా ఉందో. చూసారు కదండి, ఈ రేవు ప్రయాణం అనేది ఎంత అందంగా ఉందో. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కెరటాలు అదేనండి అలలు అనేవి గోదావరికి సంబంధించిన అలలు అండి. అంటే సముద్రం దగ్గరగా ఉండడం వల్ల అలల ఉధృత పెరిగి కొద్ది సముద్రం అలల్లా కనిపిస్తాయండి. ఇంత అద్భుతమైన లొకేషన్ అనేది మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కరవాకు దగ్గరలో ఉందండి. ఈ రేవు ప్రయాణం చుట్టుపక్కలంతా అద్భుతమైన లొకేషన్ అండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అందమైన వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.